చెన్నై సాధారణంగా సాంబార్కి ఫేమస్. అటువంటి చెన్నై పేరుని కొంతమంది వ్యక్తులు చెడగొట్టే ప్రయత్నం చేశారా? అవును, చెన్నై బిర్యానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి? అసలు ఆ మహిళకు సంబంధించి తల ఎందుకు కనిపించట్లేదు? ఎక్కడుంది? పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తుంది? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ముందుకు వచ్చింది. RTV హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. చెన్నై బిర్యానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మహిళ తల కనిపించట్లేదు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీంతో ఆ మహిళ తల కోసం వెతుకుతూ ఉన్నారు పోలీసులు. హియర్ ఇట్ ఇస్ ద బ్రేకింగ్ న్యూస్. అయితే CCTV ఫుటేజ్ విడుదల చేశారు పోలీసులు. చెన్నై రైల్వే స్టేషన్ సమీపంలో రెడ్ సూట్ కేసు పట్టుకుని వెళుతూ ఉన్నారు ఆ భార్యాభర్తలు మాణిక్ భాగమతి. సూట్ కేసులో మనిషి శరీర భాగాలు ఉన్నా భయపడకుండా జనాల మధ్యలో సాధారణంగా వెళ్తూ ఉన్నారు ఆ దంపతులు. ఆ తర్వాత నార్మల్గా ప్యాసింజర్స్ లాగా ట్రైన్లోకి ఎక్కి సూట్ కేసుని తమ పక్కనే పెట్టుకుంది ఈ జంట. చూస్తున్నారుగా, మాణిక్ అండ్ భాగమతి. వీళ్ళిద్దరే ఏమీ తెలియకుండా ఒక మనిషిని చంపేసి, అమానవీయంగా చంపేసి బిర్యానీ వండుకున్నారు. ఏకంగా ఆ మనిషితో, మరణించిన ఆ మనిషితో బిర్యానీ వండుకుంది ఆ జంట. అక్కడితో అయిపోలేదు. బిర్యానీ వండుకున్న తర్వాత మళ్ళీ మిగిలిపోయిందని మళ్ళీ ప్యాక్ చేసుకొని సూట్ కేసులో పెట్టుకొని ఏమీ తిరిగినట్టుగా వెళ్ళిపోతున్నారు. అదిగో వాళ్ళిద్దరే, మాణిక్ అండ్ భాగమతి. ఆ సర్కిల్లో చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరే వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతూ ఉన్న ఆ జంట ఎవరికి అనుమానం కలగలేదు. అది మీరు చూడొచ్చు. రెడ్ సూట్ కేసు మీకు కనిపిస్తోంది కదా. మాణిక్ దాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు, భాగమతి సైలెంట్గా ముందుకు వెళ్ళిపోతుంది. మనం బేసికల్గా ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు చిన్నగా, అంటే ఏసీ కంపార్ట్మెంట్లో అయితే ఇంకా గట్టిగా ఉంటుంది అనుకోండి, ఒక ఫుడ్ పాడైంది అనుకోండి, గుప్పని వాసన వస్తూ ఉంటుంది. అటువంటిది ఒక మనిషిని చంపేసి ఆ మనిషి శరీరంతో, అంటే మనిషి శరీర భాగాలను ఉపయోగించి బిర్యానీ వండుకొని వెళ్ళిపోతుంటే గుప్పని వాసన, ఏదో కప్పు వాసనలాగా అనిపించింది అక్కడ వాళ్ళకి. ఆ సూట్ కేసుని తమ పక్కనే పెట్టుకొని ఉంది ఆ జంట. కొన్ని స్టేషన్స్ దాటిన తర్వాత సూట్ కేసును వదిలేసి ట్రైన్ దిగి వెళ్ళిపోయారు మాణిక్ అండ్ భాగమతి. ఇది ఆగ్రా స్టేషన్లో జరిగింది ఇది. అయితే ఆగ్రా స్టేషన్లో సూట్ కేసు దగ్గర స్మెల్ వచ్చింది. అదేంటది, సూట్ కేసు ఏంటి, వాసన ఏంటి అని చెప్పి చాలామంది డౌట్ వచ్చింది. సాధారణంగా ఒక కవర్లో దేంట్లో ఉండుంటే కనుక ఏదో ఫ్యామిలీ వెళ్ళి ఉంటుందేమో, బిర్యానీ చేసుకుని ఉంటారేమో, తినేసి ఉంటారు, లేకపోతే మిగిలిపోయి ఉంటుంది అని చెప్పి ఎక్కడ లైట్గా తీసుకుందరేమో బహుశా. కానీ సూట్ కేసు అవ్వడం, సూట్ కేసు నుంచి వాసన రావడం, సంథింగ్ ఫిషీ అని చెప్పి అక్కడ వాళ్ళు అనుకున్నారు. ఆగ్రా రైల్వే స్టేషన్లో ఉన్న కొంతమంది. దీంతో అక్కడున్న పోలీసులకి, అక్కడున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. అక్కడే అసలు విషయం బయటపడింది. అక్కడే అసలు వ్యవహారం బయటపడింది. భర్త చనిపోవడంతో మాణిక్ భాగమతితో ఉంటోంది హయత్ నిషా అనే ఒక మహిళ. హయత్ను అత్యంత కిరాతకంగా, అమానవీయంగా చంపి ముక్కలుగా కోసేసి మహిళ ఆ శరీర భాగాలతో బిర్యానీ వండుకొని తిన్నారు. ఇదిగో ఈ దంపతులు. మిగిలిన శరీర భాగాలను సూట్ కేసులో పెట్టి తీసుకువెళ్తున్నారు మాణిక్ అండ్ భాగమతి. అండ్ కొన్ని సందర్భాల్లో ఆ సూట్ కేసులో శరీర భాగాలు ఉన్నాయంటున్నారు, అండ్ శరీర భాగాలతో వండుకున్న బిర్యానీ ఉందంటున్నారు. వాట్ ఇట్ మే బి. అయితే ఈ పోలీసులు మొత్తం దాదాపుగా 300 నుంచి 350, సుమారుగా అటు ఇటుగా 400 వరకు CC కెమెరాస్ని చెక్ చేశారు. ఆగ్రా నుంచి మొదలుపెట్టి చెన్నై వరకు కూడా. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ బిర్యానీలో ఉన్న శరీర భాగాలకి, ఆ ఇంటి దగ్గర దొరికిన వాటికి ల్యాబ్ రిపోర్ట్కి పంపించి తెలిసిందేంటి, ఇది మనిషి శరీర భాగాలతో తయారు చేసిన బిర్యానీ అని చెప్పి వాళ్ళకి అప్పుడు అర్థమైంది. ఇక అదే టైం తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే వీడిద్దరి బండారం బయటపడింది. అసలు ఏం జరిగింది?
అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో పూర్తిగా పోలీసులు ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వీరిని అదుపులోకి తీసుకునే అవకాశం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ మహిళ తల కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. ఇంతకీ వీళ్ళు ఎందుకు చంపాలనుకున్నారు? ఎందుకు చంపారు? భర్త దూరం అవడంతో వీళ్ళ దగ్గర ఉంటుంది ఆ మహిళ. అటువంటిది వీళ్ళెందుకు చంపారు ఆ మహిళని? చాలా డాట్స్ కనెక్ట్ అవుతుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ చాలా డాట్స్ కనెక్ట్ కావాల్సి ఉంది. చెన్నై నుంచి ఆగ్రా ఎందుకు వెళ్ళారు వీళ్ళు? అసలు మహిళ ఎవరు? ఎందుకు వీళ్ళతో పాటు ఉంటుంది? ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? ఎందుకు ఉంటుంది? వీళ్ళకి ఆ మహిళకి మధ్య ఉన్న ఆ సంబంధం ఏంటి? ఆ రిలేషన్ ఏంటి? ఆర్థిక సంబంధాలు ఏమైనా కారణమా? లేకపోతే వివాహేతర సంబంధాలు లాంటివి ఏమైనా కారణాలు ఉన్నాయా? లేకపోతే సుపారీ గ్యాంగ్ చేసిన పన, అంటే సుపారీ గ్యాంగ్గా వెళ్ళి చేసిన పన? అంత చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పోనీ ఒక సుపారీ గ్యాంగ్ లేకపోతే దాని ఏంటంటుంటారు కక్షతో చేసిన పని అనుకుంటే, ఏకంగా ఆ మహిళ శరీర భాగాలతో బిర్యానీ వండుకు తినడమా? ఆ మిగిలిపోయిన దానిని మళ్ళీ బ్యాగ్లో పెట్టుకు వెళ్ళడమా? ఎవరికి అనుమానం కలగకుండా. ఇక్కడే ఒక్కొక్క క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ మహిళను చంపాల్సినంత పని ఏంటి వీళ్ళకి? ఈ దంపతులకి ఏంటి అంత పని? ఇలా అనేక క్వశ్చన్స్ ప్రజెంట్ రైజ్ అవుతూ ఉన్నాయి. అండ్ మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. దేశంలో సంచలనంగా మారింది ఈ ఘటన. మహిళను చంపి బిర్యానీ వండుకు తిని రైల్లో వదిలేసి పరారైపోయింది ఈ జంట. అండ్ ఇప్పుడే కనుక ఎవరైనా చూడండి చెప్పే ప్రయత్నం ఇది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలు అది. ఒక సూట్ కేసులో మానవ శరీర భాగాలు లభించిన కేసును చెన్నై పోలీసులు ట్రాక్ చేయడం జరిగింది. చెన్నై పోలీసులు పట్టుకోవడం జరిగింది. చెన్నై పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ నెల 5న చెన్నై నుంచి ఢిల్లీ